సిపి గేట్ ద్వారా ఎవరైతే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కావచ్చు, పీజీ కోర్సెస్ కావచ్చు, ఎంఎడ్ కావచ్చు, ఎంపీఎడ్ కావచ్చు, సో ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2025కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ మనకు రేపు అనౌన్స్మెంట్ చేస్తున్నారండి. సో ఈ వీడియోలో కంప్లీట్ ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 8th సెప్టెంబర్ రోజు మనకు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారని మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. సో మెయిన్గా ఈవినింగ్ టైంలో వారు రిజల్ట్స్ అయితే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో మీరు ఏదైతే సిపి గేట్ ఎంట్రన్స్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో అందులో ర్యాంక్ కార్డ్స్ అని వస్తుంది ఆప్షన్. సో అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓవరాల్ ర్యాంక్ వస్తుంది. అంటే మీ సబ్జెక్ట్లో ఓవరాల్ ర్యాంక్, అంటే ఎగ్జాంపుల్ మీరు ఎంఏ సోషాలజీ రాశారు, ఎంఏ సోషాలజీలో ఎంతమంది అయితే రాశారో అందులో మీ స్టేట్ ర్యాంక్ ఎంత అది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్సైట్లో చెక్ చేసుకోండి. జస్ట్ మీ ర్యాంక్ కార్డ్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఎంతమంది అప్లై చేశారు? సో టోటల్గా 45,477 మెంబర్స్ మనకు ఎగ్జామ్ అయితే రాశారు. సో ఈచ్ సబ్జెక్ట్లో కనీసం 1000 మెంబర్స్, 2000 మెంబర్స్, 3000 మెంబర్స్, అంటే ఆ సబ్జెక్ట్ డిమాండ్ బట్టి స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మినిమం 500 to 1000 మెంబర్స్ అయితే పక్కా రాసే ఉంటారు ప్రతి ఎగ్జామ్. సో ఒక 35 సబ్జెక్ట్స్ టు 45 సబ్జెక్ట్స్ పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఈ సబ్జెక్ట్లో ఇంతమంది రాశారని చెప్పలేము. సో 45,000 మెంబర్స్ అయితే మన కాంపిటీషన్లో ఉంటారు ఓవరాల్గా. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు కదా, సో అందులో క్వాలిఫైయింగ్ వాళ్ళకి మాత్రమే ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఎవరికైతే మినిమం మార్క్స్ రాకపోతే వాళ్ళని అయితే డిస్క్వాలిఫై చేస్తారు. సో మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరాదు. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీబీసీకి మీకు 100కి మినిమం 25 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. సో మీకు ఒక ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మినిమం 25 బిలో వస్తే, అంటే 24, 20 ఈ విధంగా మార్క్స్ వస్తే మీరైతే డిస్క్వాలిఫై అండి. సో మీరైతే ఇందులో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరాదు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి జస్ట్ మినిమం మార్క్స్ వచ్చినా, అంటే మీకు ఇన్ని మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు అంటూ ఏముండదు. జస్ట్ మీకు 1 మార్క్ వచ్చినా మీకైతే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో కేవలం ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ మినిమం 25 మార్క్స్ వస్తేనే మీకు యూఆర్ క్వాలిఫైడ్ అని పడుతుంది. సో రేపు మీరు ర్యాంక్ కార్డ్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాంక్ అయితే చెప్పాను. సో ఆల్ ఓవర్ తెలంగాణలో మీ సబ్జెక్ట్లో ఓవరాల్ ర్యాంక్ వస్తుంది. అన్ని పీజీస్కి కలిపి రాదు. సో మీరు మైక్రోబయాలజీ రాస్తే మైక్రోబయాలజీకి సంబంధించిన వస్తుంది ర్యాంక్, కాకపోతే కేటగిరీ వైజ్ ఇవ్వరు, ఆల్ ఓవర్ ర్యాంక్ ఇస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ర్యాంకర్స్ రిలీజ్ అవ్వగానే సో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఓన్లీ పీజీ మీద డిపెండ్ అయిన వాళ్ళు వేరే ఆప్షన్ ఉండదు. కొంతమంది బీఎడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళు ఉంటారు. సో అలా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు మీ ప్రియారిటీ కోర్స్ ఏదో అది తెలుసుకున్న తర్వాతనే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. సపోజ్ మీకు ఎంబీఏ, ఎంసీఏ ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు సిపి గేట్లో ఇంట్రెస్ట్ లేకున్నా మీరు అవసరం లేదు చేయడం. సపోజ్ మీకు పీజీఏ ఇంట్రెస్ట్ ఉంటే సిపి గేట్లో మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ ఆన్లైన్లో ఉంటుంది, మీరు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళన్నీ మీరు క్వాలిఫై లైక్ ఈ మినిమం డిగ్రీ క్వాలిఫై అయ్యారా లేదా, పాస్ అయ్యారా లేదా చెక్ చేసిన తర్వాత అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజెస్ అన్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రిజల్ట్స్ ఇస్తారు. సో మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకైతే సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 3 కూడా ఉంటుంది. సో ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. సో ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఒక 45 days ప్రాసెస్ ఇది. సో నెక్స్ట్ ప్రాసెస్లో మనకు సర్టిఫికేట్స్, ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ర్యాంక్ కార్డ్స్ రేపు ఈవినింగ్ 5 వరకు, 6 వరకు, 8 వరకు ఎనీ టైం రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో. రెగ్యులర్గా చెక్ చేసుకోండి. సో మీకు ఎంత ర్యాంక్స్ వచ్చాయో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ వచ్చిన లింక్స్ కావచ్చు అవి వస్తే ఫాస్ట్గా మెసేజ్ రూపంలో అందులో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.